పడదీసి ఏం చేసావే? పడదీసి అబ్బా విడదీసి చెప్పమ్మా. ఏం చెప్పేదిలమ్మా, నీవు నా కన్న కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పుడు సిగ్గేస్తుంది. నాతో చెప్పడానికి సిగ్గెందుకమ్మా? చెప్పు. చెప్పమంటావమ్మా? చెప్పు. వల్ల కాని పని చేసావు అన్నమాట. నేను చేసేది ఆయన చూడవే, చెట్టుకు అనుకొని కూర్చొని అదే పనిగా నాకన్నా చూస్తున్నాడు. శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందాం, శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందామని. నీ పైన ఎంత ప్రేమ ఉంటే అలా నిన్ను చూస్తూ కూర్చుంటారే. అవునమ్మా, పక్కన కూర్చుంటే జారి పడతానని చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడమ్మా. సరే చెప్పవే ఏం చేసావు? నోటను పెట్టి ఎంగిలి తినిపించిన. ఏమైంది? ఎంగిలి వేళ పెట్టావు, ఆయన ఎలా తిన్నాడు మా సంగ. చీ 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 చీ. ఏవే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహోను అరిచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళు. అలాగా పదవి కోసం పాకులు అయినా పైన సీటు దొరికేమో కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నావు? ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వర్లు, కోటేశ్వర్లు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, క్లీనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఉందేమో కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించాను. అమ్మా అంత సంపాదించాను అంటున్నావు కదా. నేను పెద్దదన్న సరికి మన ఇంట పూచిక పుల్లైనను లేదు. ఆ గడిచిన ధనమంతా ఏం చేసావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటి? ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడే. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటీశ్వరుని పరిచయం చేశాడమ్మా. అమ్మా వాడు గంట గంటగా ముస్తాబోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ఉన్న ₹1 అన్నా ఇచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి ఇద్దాం అనుకున్నాడే. నేను కూడా అదే అనుకున్నా. ఇచ్చాడా? తీరా ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చారేస్తే అప్పుడు తెలిసిందే వాడు